కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వర్తమానంలో ఎదురైన ఓటమిని తలుచుకొని బాధపడుతూ కూర్చునే కంటే ఘనమైన గతాన్ని గుర్తు చేసుకొని బలమైన భవిష్యత్తుకి పునాది వేసుకోవటం నిజమైన నాయకుడి లక్షణం. ఇప్పుడు అక్కడ గులాబీ బాస్ అదే ఆలోచన చేస్తున్నారట. తనదైన రాజకీయ చతురతతో పక్కా వ్యూహాన్ని ఆచరణలో పెడుతున్నారట. కంచుకోట లాంటి నియోజకవర్గంలో నేతలు చేసిన ద్రోహాన్ని పక్కన పెట్టి వారికి ధీటైన నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నారట. ఇంతకీ అదెక్కడ, ఆ నాయకుడు ఎవరు? బాన్సువాడపై దళపతి స్పెషల్ ఫోకస్. పోచారం ప్లేస్ లో బాజిరెడ్డికి ఛాన్స్. హ్యాండ్ ఇచ్చిన సీనియర్ పైకి బీసీ బాణం. అధినేత టాస్క్ ను గోవర్ధన్ కంప్లీట్ చేస్తారా? బాన్సువాడ నియోజకవర్గంలోనే కాదు, కామారెడ్డి జిల్లా రాజకీయాల్లోని ఇప్పుడు ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి. ఉద్యమకాలం నుంచి గులాబీ పార్టీకి కంచుకోట లాంటి బాన్సువాడలో మొన్నటి కాంగ్రెస్ గాలిలోనూ గులాబీ జెండానే ఎగిరింది. మరోసారి కారు గుర్తుపై విజయం సాధించిన పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తే తర్వాతి ఎన్నికల్లో ఓడతారన్న సెంటిమెంట్ కు బ్రేక్లేశారు. మొదటి నుంచి అధినేత కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా ఉన్న పోచారం ప్రభుత్వం మారగానే కండువా మార్చేస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న పోచారం అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరి అధినేతతో సహా పార్టీలో అందరికీ షాక్ ఇచ్చారు. బాస్ ఎంత ప్రయారిటీ ఇచ్చినా అధికారం పోగానే పోచారం పార్టీ వదిలిపోవడాన్ని హార్డ్ కోర్ గులాబీ శ్రేణులు ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారట. 2023లో మెజారిటీ జిల్లా ఓటర్లు కాంగ్రెస్ కు జై కొట్టారు. బాల్కొండ, బాన్సువాడల్లో మాత్రం గులాబీ కండువను ఆదరించారు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా కండువా మార్చడంతో బాన్సువాడ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఈ పరిణామాన్ని జిల్లా బీఆర్ఎస్ నాయకులతో పాటు గులాబీ దళపతి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పోచారం శ్రీనివాసరెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గౌరవించిన క్లిష్ట పరిస్థితులలో పార్టీని వదిలి వెళ్లడంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పెద్దాయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ బాన్సువాడపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. శ్రీనివాసరెడ్డికి ధీటైన నాయకుడిని బరిలో దింపేలా ప్లాన్ చేశారట. అందుకే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను నిజామాబాద్ రూరల్ నుండి బాన్సువాడకు మార్చినట్టు తెలుస్తోంది. ఆయనకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించడంలోనూ ఆంతర్యం అదేనంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల పార్టీ కార్యక్రమాలన్నీ బాన్సువాడలో బాజిరెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుండడం ఈ ముచ్చటను బలపరుస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కూడా బాన్సువాడ నుండి క్యాడర్ను తరలించే బాధ్యతను బాజిరెడ్డే చూసుకున్నారు. దీన్ని బట్టి ఇక్కడ గులాబీ దళానికి ఆయనే నాయకత్వం వహిస్తున్నారనే అంశం స్పష్టమవుతోంది. బాజిరెడ్డిని సడన్ గా నిజామాబాద్ రూరల్ నుంచి బాన్సువాడకు షిఫ్ట్ చేయడంలో మతలబు లేకపోలేదు. గతంలో ఇక్కడి నుంచి పోచారంపై విజయం సాధించిన ట్రాక్ రికార్డ్ బాజిరెడ్డికి ఉంది. ఇప్పుడు కూడా ఆయనను ఎదుర్కోవాలంటే బాజిరెడ్డే కరెక్ట్ ఆప్షన్ అని కేసీఆర్ భావిస్తున్నారట. అధినేత నిర్ణయానికి జిల్లా బీఆర్ఎస్ నేతలు సైతం సై అనడంతో బాజిరెడ్డి బాన్సువాడలో చురుకుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాన్సువాడలో బాజిరెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అవ్వడంతో ఆయన పాత ఇలాఖా నిజామాబాద్ రూరల్లో నాయకత్వలేమి ఏర్పడే అవకాశం ఉంది. గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గాన్ని కూడా వచ్చేసారి మళ్లీ గెలుచుకోవాలన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్ కొత్త నేతకు కాకుండా తమ కనుసన్నల్లో ఉండే నేతకి బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. బాజిరెడ్డి వారసుడు జగన్ కు బాధ్యతలు అప్పగించవచ్చనే ప్రచారము జరుగుతోంది. పార్టీ తరపున జెడ్పీటీసీగా పనిచేసిన జగన్ తండ్రి గోవర్ధన్ తో పాటు కార్యకర్తలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అది ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉంది. రూరల్లో మరింత పట్టు సాధించేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బాన్సువాడలో సీనియర్ నేతకు బీసీ నాయకుడితో చెక్ పెట్టాలనుకుంటున్న కేసీఆర్ రూరల్ పై మరో స్కెచ్ తో ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా బాన్సువాడలో పోచారంను ఓడించడం, అటు నిజామాబాద్ రూరల్లో కుమారుణ్ణి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం, ఇలా రెండు టాస్కులు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారట బాజిరెడ్డి. మరి ఏం జరుగుతుందో చూడాలి.